హలో అండి. ఎలా ఉన్నారు? టైం వచ్చేసి నైట్ అవొస్తోంది. అమ్మ డ్యూటీ నుంచి వస్తోంది. సో, ఇంక కన్నయ్య చూసి సందు చివరి దాకా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. మరి నేనైతే అప్పుడే డ్యూటీకి వచ్చాను. మరి 3 డే ప్యాటర్న్ 4 డే ఎర్లీ మార్నింగ్ తిరిగి హైదరాబాద్‌కెళ్తాను. మరి డ్యూటీ ఎక్కడికి అంటే హైదరాబాద్ నుంచి కాలికట్, కాలికట్ నుంచి అబుదాబి. ఇక్కడ లేఓవర్ ఉంది. ఫస్ట్ డే నాకు లాంగ్ లేఓవరే 1 డే ఉందనమాట. సో, ఇంక హోటల్‌కైతే వచ్చేసాను. అండ్ ఐ థింక్ టైం ఎర్లీ మార్నింగ్ 3-4 అవ్వొస్తోంది. ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుండిపోయా. ఇంకా లేచి ఇలా రెడీ అయిపోయాను సింపుల్‌గా. స్మైల్స్ వచ్చాడనమాట నా కోసము. సో, చూడండి బొకే తీసుకొచ్చాడు అండ్ నోట్ అయితే ఎంత రాసాడు కదా! సిస్టర్ సెకండ్ మదర్ అని రాసాడు. ఎంత అనిపించిందో నాకైతే. అండ్ నాకు ఫ్లవర్స్ అయితే చాలా పిచ్చి. అందుకే నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నాకు ఫ్లవర్స్ ఇస్తూ ఉంటారు. మరి స్మైల్స్ అయితే నన్ను ఒక తెలుగు రెస్టారెంట్‌కి తీసుకొచ్చాడు ఇక్కడ అబుదాబిలోనే. అండ్ లంచ్ ట్రీట్ అనమాట. సో, ఇంకా తింటూ అలా కబుర్లు చెప్పుకున్నాము నైట్ దాకా. నెక్స్ట్ ఇంకా హోటల్‌కి వచ్చేసి పడుకుండిపోయాను. మళ్ళీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయాను. ఈరోజు డ్యూటీ ఎక్కడికి అంటే అబుదాబి నుంచి కాలికట్‌కి వెళ్తున్నాననమాట. సో, 1 సెక్టరే. కాలికట్‌కి నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 1 డే లేఓవర్ ఉందనమాట. సో, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇదైతే. కేరళలో ఇంక తెలిసిందే కదా! ఆల్మోస్ట్ అన్ని టూరిస్ట్ స్పాట్సే. మాకిక్కడ ఒక మంచి ప్రాపర్టీ ఇచ్చారు. అసలు ఎంత బావుందో, నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా వచ్చాను ఫస్ట్ నుంచే. ఎందుకంటే మా కలీగ్స్ ఇక్కడ వచ్చినప్పుడల్లా లేఓవర్‌కి మంచి మంచి ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, నేను కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్లేస్ చూద్దామా, మంచి ఫొటోస్ దిగుదామా అని ఫస్ట్ నుంచి ప్లాన్డ్‌గా వచ్చాననమాట. సో, ఇంకా రూమ్‌లోకి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇది వచ్చేసి టైం మార్నింగ్ అరౌండ్ 11-12 అవుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కేరళలో ఇంకా ఆయుర్వేదిక్ స్పా అండ్ మసాజ్ బాగా ఫేమస్ కదా! సో, అదైతే చేయించుకుందామని తిను ఆ రోజు నాతో పాటు ఉంది. 3 డే ప్యాటర్న్ రితు మన తెలుగు అమ్మాయి. సో, బాగా ఎంజాయ్ చేసాం మేమైతే 3 డేస్. సో, ఇంకా మసాజ్‌కి అయితే వచ్చేసాము. మసాజ్ చేయించేసుకున్నాక రూమ్‌కి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ ఇలా రెడీ అయిపోయాను. నేను ఫస్ట్ నుంచే ప్లాన్డ్‌గా అనుకున్నాను. శారీ తెచ్చుకున్నాను సింపుల్‌గా. సో, అలా బోలెడన్ని ఫొటోస్ దిగేసాము. అండ్ ఇక్కడ ఈ ప్రాపర్టీలోనే వీళ్ళకి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. సో, మేము బోట్ కూడా తీసుకున్నామండి. ఒక 15-20 మినిట్స్ అనమాట. సో, అది తీసుకుని బోట్ రైడ్ అయిపోయాక వచ్చి పూల్ సైడ్‌లో వాళ్ళు కాంప్లిమెంటరీగా టీ అండ్ స్నాక్స్ పెడుతుంటే ఇంక అక్కడ అలా బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ చూడండి, ప్రాపర్టీ అయితే అసలు నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, అక్కడే కూర్చుని చాలా కబుర్లు చెప్పుకున్నాము ఈవినింగ్ దాకా. బోలెడన్ని ఫొటోస్ దిగేసాక ఇంక తిరిగి నైట్ రూమ్‌కి వెళ్ళిపోయాను. అండ్ ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా! అసలు వీడియో తీసుకోలేదు అప్పుడు. పడుకుండిపోయాననమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఒక్కటే ఒక సెక్టర్ ఇంకా కాలికట్ నుంచి హైదరాబాద్‌కి వచ్చేసాను. రాంగానే కన్నయ్యకి న్యూ టాయ్ ఇచ్చి ఇంటికి రాంగానే మంచి మూవీ చూసాను.